మా మమ్మీ వాళ్ళు 1 ఎకర్ ల్యాండ్ సేల్ చేసి నా మ్యారేజ్ చేశారు మ్యామ్. నేను ఒక్కదాన్నే కూతుర్ని. కాపురానికి వెళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చింది, మీ ఆయన ఒక మగాడని ప్రూవ్ చేసావు. స్టార్టింగ్ లో ఒరిజిన్ టెస్ట్ చేయించాడు మ్యామ్. ఎందుకు అట్లా డౌట్ ఎందుకు వచ్చింది ఆయనకి? స్టార్టింగ్ లోనే ఫిజికల్ గా ప్రెగ్నెన్సీ ఉండగా వదిలేశాడు. అవును. అసలు పిల్లల విషయం కూడా ఆయన టెస్ట్ చేసుకున్నాడేమో, మగపిల్లవాడా ఆడపిల్ల అని. డెలివరీ అయ్యాక కూడా షేప్ అవుట్ అయిందని ఏ సాటిస్ఫాక్షన్. వాళ్ళ వదినతో ఏమో నాకు తెలియదు కానీ స్టార్టింగ్ లో ఎన్నిసార్లు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు మ్యామ్. ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడు, చాలా ర్యాష్ గా చేస్తాడు. సరే, ఇంత విడిపోయిన కేసులో ఇక్కడేదో అద్భుతం జరిగిద్దని ఎట్లా అనుకుంటున్నారు మీరు? మా ఫాదర్ కూడా లేరు మ్యామ్, నాకు హెల్ప్ చేయండి మ్యామ్ ప్లీజ్. ఇలా కూతుర్లు పద్ధతిగా ఉండాలా, కోడళ్ళు వచ్చేసరికి బయట నుంచి ఎంత దరిద్రాలు చూపిస్తారా? కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలా? ఎవడో పిల్ల. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మలక్పేట నుండి వచ్చాం మ్యామ్. అమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ మ్యామ్. 5 years అవుతుంది మ్యామ్. కొట్టి పంపించాడు, కోర్టులో వదిలేసా? మ్యామ్. నాకు ఒక మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మ్యామ్. ఎలా వచ్చింది సంబంధం? అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజే మ్యామ్. పెద్దనాన్న చూసాడు మ్యామ్. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా ఫాదర్ లేరు మ్యామ్, ఎక్స్పైర్ అయ్యారు. మీరు ఎంతమంది? నేను మా బ్రదర్ మ్యామ్. మీ హస్బెండ్ ఏం చేస్తాడమ్మా? డిఆర్డిఎల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పారు మ్యామ్, కానీ కాంట్రాక్ట్ బేస్ అన్ని అబద్ధాలు చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ కాంట్రాక్ట్ బేస్, మీకు అట్లా చెప్పలే? ఎంత శాలరీ అని చెప్పారు? శాలరీ చెప్పలేదు మ్యామ్ నాకు. ఓ, శాలరీ కనుక్కోకుండా ఎట్లా చేసేస్తాం? ఏం చదువుకున్నాడు మీ ఆయన? ఇంటర్ అనుకుంటా మ్యామ్. మీరు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మ్యామ్. జాబ్ ఏం చేయరా మీరు? నేను టీచింగ్ చేశాను మ్యామ్. ఇప్పుడు 2 years నుండి బాబుని నేనే చదివించుకుంటున్నా. 5 years నుండి నేనే మీ చూసుకుంటున్నా. బాబు ఏజ్ ఎంత? 5 years మ్యామ్. ప్రెగ్నెన్సీ ఉండగా వదిలేశాడా? అవును మ్యామ్. డెలివరీ అయ్యాక 1 year తర్వాత. పెళ్ళైనాక ఎక్కడ ఉన్నారమ్మా మీరు? మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మ్యామ్. అత్తగారింట్లో? అత్తమ్మ. ఎవరెవరు ఉండే వాళ్ళ ఇంట్లో? నేను మా హస్బెండ్, అత్తమ్మ, మామయ్య, బాబు. మరి వాళ్ళతో ఉన్నప్పుడు బాగానే ఉంటది కదా, ఈయన ఏమైనా తప్పులు చేసినా వాళ్ళు మాట్లాడతారు కదా, మీకు వాళ్ళతో కూడా హెరాస్మెంట్? అతనికే సపోర్ట్ చేసేవాళ్ళు మ్యామ్, డౌరీ హెరాస్మెంట్ చేసేవాళ్ళు మ్యామ్. ఎంత ఇచ్చారు కట్నం? 30 tulas గోల్డ్ పెట్టారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు 1 ఎకర్ ల్యాండ్ సేల్ చేసి నా మ్యారేజ్ చేశారు మ్యామ్. నేను ఒక్కదాన్నే కూతుర్ని. ఇంకా మ్యారేజ్ అయ్యాక డౌరీ హెరాస్మెంట్ చేస్తే 10 గుంటలు పొలం కూడా రాసి ఇచ్చారు మ్యామ్. ఈ 2 years లో నీకు ఇన్ని హెరాస్మెంట్లు జరిగినాయే? మ్యామ్. ఎందుకు అంత? ఆల్రెడీ అడిగినంత ఇచ్చారు. కాపురానికి వెళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చింది, మీ ఆయన ఒక మగాడని ప్రూవ్ చేసావు, అత్త మామూలతో ఏమైనా హెరాస్మెంట్ ఉందా? స్టార్టింగ్ లో ఒరిజిన్ టెస్ట్ చేయించాడు మ్యామ్. 3 months అంటే మ్యారేజ్ అయ్యాక. ఒరిజిన్ టెస్ట్ చేయించాడా? అలా కూడా ఉంటదా? ఎందుకు అట్లా డౌట్ ఎందుకు వచ్చింది ఆయనకి? స్టార్టింగ్ లోనే ఫిజికల్ గా మేము కమిట్ అవ్వక ముందే చేయించాడు మ్యామ్. దాని తర్వాత 3 months. ఎందుకు ఒప్పుకున్నావు? నాకు తెలియదు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్తే తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు నాకు. కర్మన్ ఘట్ హాస్పిటల్లో చేయించాడు మ్యామ్. నువ్వు తెలుసుకుంటే ఆవిడ హాస్పిటల్ క్లోజ్ అయిపోద్ది తెలుసా? తెలుసా నీకు ఆ సంగతి? బేసిక్ లా తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని ఆ అమ్మాయికి తెలియకుండా ఆవిడ ఇష్టపడి వెళ్తే వేరు తప్ప, ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి వర్జిన్ టెస్ట్ చేయించిన, అబార్షన్స్ చేయించిన ఆ డాక్టర్ మీద, ఆ హాస్పిటల్ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మెడికల్ సర్వీస్ నుంచి వాళ్ళని రిమూవ్ చేయడం జరిగిద్దండి, సస్పెండ్ చేస్తారు. చాలామందికి తెలియక మాకెందుకులే, అమ్మో అట్లాంటి వాళ్ళ మీద కేసు వేయొచ్చో లేదో అనుకుంటారు. ఈ పిల్ల చేసిన పని కూడా అదే. భర్త కాపురం పోతుంది అనుకుంటే కొన్ని పెద్ద క్రైమ్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. అసలు పిల్లల విషయం కూడా ఆయన టెస్ట్ చేసుకున్నాడేమో, మగపిల్లవాడా ఆడపిల్ల అని. ఇప్పుడు అంతే కదా, ఇంట్లో నీకు వర్జిన్ టెస్ట్ చేసే అంత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నట్టో తెలుసా? అంటే ఒకటి నువ్వేమి చేయవన్నా ఒక నమ్మకం, వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఏం ప్రూవ్ చేస్తారు? అసలు అలా ప్రూవ్ చేయడం కుదరదన్న సంగతి బేసిక్ నాలెడ్జ్ ఉండదా డాక్టర్స్కి?
90% కేసులు ప్రూవ్ చేయడం కుదరదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్కూల్స్లోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు తెలుసా. ఆడపిల్లలు సైకిల్ తొక్కినప్పుడు కానీ లాంగ్ జంప్స్ పరిగెడుతూ ఆడుతూ ఉంటారు కదా, ఇంకా ఆ సందర్భంలో మెన్సెస్ టైంలో ఒకసారి ఆ పొర ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. వర్జిన్ అని ప్రూవ్ చేయడం కుదరదు. అట్లా ఫ్రెష్ అని చూపించే అంటే ఈయనకి అంత కావాలి, ఇప్పుడు వదిలేసి 5 years అవుతుంది, ఇప్పుడు నువ్వేమైనా పర్వాలేదా? డెలివరీ అయ్యాక కూడా షేప్ అవుట్ అయిందని టార్చర్ చేసి ఏ సాటిస్ఫాక్షన్ లేదని అట్లా టార్చర్ చేశాడు మ్యామ్. ఇప్పుడు మీ అత్తకి చెప్పావా ఇవన్నీ? చెప్పాను మ్యామ్. ఆవిడ ఆడదే కదా, బేసిక్ సెన్స్ ఉండదా? ఏడు నుంచి వస్తారమ్మా వీళ్ళంతా? ఇలా కూతుర్లు పద్ధతిగా ఉండాలా, కోడళ్ళు వచ్చేసరికి బయట నుంచి ఎంత దరిద్రాలు చూపిస్తారా? కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలా? ఎవడో నువ్వు ఆ పిల్లని తీసుకుని వెళ్ళటానికి వచ్చింది చేసుకున్నావు ఇంతే, నచ్చపోతే వదిలే లీగల్ గా చూసుకోండి. మా ఫాదర్ కూడా లేరు మ్యామ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. చాలా కాన్వెన్షన్ హాల్లో వాళ్ళ అక్క మాట్లాడితే వాళ్ళ అక్క కొట్టి తీసుకెళ్ళింది మ్యామ్, నన్ను అందరి ముందు కొట్టింది. ఎక్కడికి? కాన్వెన్షన్ హాల్లో మాట్లాడడానికి మ్యామ్. అంటే వాళ్ళని పిలిపించి ఇట్లా కోర్టులో కేసు వేసిండ్రు, బాబు ఉన్నాడు కదా, మా ఫ్యామిలీ వాళ్ళు లేదు, తనతోనే ఉండాలి అని. నీకు ఆయనతో ఉండే ఉద్దేశం లేదా? నాకుంది మ్యామ్, మా వాళ్ళని నేనే తీసుకొని వెళ్ళాను మ్యామ్. నేను కాన్వెన్షన్ హాల్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అక్క అవసరం లేదు, నువ్వు ఎట్లా నా తమ్ముడితో ఉంటావే అని బూతులు తిట్టింది మ్యామ్. నీ మీద వాళ్ళకున్న ఎలిగేషన్స్ ఏంటి అసలు? నీ గురించి ఏం చెప్తారు? లేగదు, పని చేయదు, పట్టించుకోదు, రెస్పెక్ట్ ఇవ్వదు. రెస్పెక్ట్ అని కాదు మ్యామ్, నేను ఎంత వర్క్ చేసినా చెయ్యదు అంట. 2 days అని ఉంటదమ్మా మీ నలుగురికి తిప్పి కొడితే. అంటే వాళ్ళ తోటి కోడలు కూడా ఉండే మా అమ్మతోని. అంటే డెలివరీ కన్ఫర్మ్ అయ్యాక తను సపరేట్. నీకు అసలు కుటుంబమే లేదు, ఉన్నంతలో నీ భర్త మీ అత్త మావలే నీకు కుటుంబం. అలా అనుకుని అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళావు కదా ఆ ఇంట్లోకి. వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ కాపురం నిలబెట్టుకోవాలిగా. 2 years లోనే తరిమేసే అంత దూరం ఎందుకు వచ్చింది? డబ్బులు అడుగుతున్నారు, ఆ డబ్బులు నువ్వు ఎవిడెన్స్లు పెట్టుకుని ఉండి వాళ్ళ తప్పు అని మనం చూపించాలి. మన తప్పులు ఏమి దొరకకూడదు కదా. ఏమున్నాయి తప్పులు? పని చేయకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఎదురు తిరిగి మాట్లాడడం. ఎదురు తిరిగి ఎప్పుడు మాట్లాడతావు? డబ్బుల విషయంలోనే మాట్లాడతావు. నువ్వెవరు అన్నిసార్లు అది కూడా నేను ఏం మాట్లాడలేదు మ్యామ్, అసలు ఏం మాట్లాడలేదు. టార్చర్ చేయడం, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మంత్స్ అక్కడే వదిలేసి వెళ్ళేవాడు. 2 years లో కూడా అసలు ఓవరాల్ గా ఎంత కలిసి ఉన్నావు మీ అత్త మావలతో, నువ్వు మీ హస్బెండ్ తో? ఓ 6 months, 1 year, ఓ 4 months? అంటే మధ్యలో మమ్మీ వెళ్ళి రాగా ఎన్ని రోజులు ఉంటాయి? ఓ నెల, 2 నెలల, 10 నెలల? 6 months అంతే. ఆ 2 years లో కూడా నువ్వు ఆన్ అండ్ ఆఫ్ కలిసి ఉన్నది 6 months. ఈ 6 months లో నీకు ఎంత టార్చర్? డబ్బులు తనటం వెళ్ళటం, మళ్ళీ ఏడ్చుకుంటూ రావడం, మళ్ళీ 10 గజాలు ఏదో రాసి ఇవ్వడం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావడం, అంతే. వాళ్ళ అక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది మ్యామ్. వాళ్ళ అక్క వాళ్ళు ఏం చెప్తే అదే. అంటే వాళ్ళ వదిన, వాళ్ళకేం తెలుసు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది? తెలియదు కదా. వాళ్ళ వదినకు సపోర్ట్ చేస్తాడు మ్యామ్. వాళ్ళ వదిన స్టార్టింగ్ లో నన్ను అడిగింది. వాళ్ళు ఎంతమంది అమ్మా? వాళ్ళ 2 అక్కలు, అతను, ఇంకా వాళ్ళ అన్నయ్య, 4 members మ్యామ్. 2 అక్కల్లో ఏ అక్క పెత్తనం ఎక్కువ ఉంది? వాళ్ళ పెద్దక్క మాటలు చాలా వింటాడు మ్యామ్. వాళ్ళ వదినతో ఏమో నాకు తెలియదు కానీ స్టార్టింగ్ లో ఎన్నిసార్లు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు మ్యామ్. బ్యాడ్ గా ఉంది, ఎంబారసింగ్ గా ఉంది చెప్పుకోవడానికి. చెప్పాలా? పర్లేదులేమ్మా, వద్దులే. ఎన్నిసార్లు అట్లా అని చెప్పి చాలా ర్యాష్గా అలాంటి వర్డ్స్ అంది మ్యామ్ తను. ఓహో, నిన్న అనిందా? మాటలు చెప్పొచ్చు వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ ఏమైనా చెప్తున్నావేమో అని. ఎన్నిసార్లు సెక్స్ చేస్తాడు, చాలా ర్యాష్ గా చేస్తాడు అని టార్చర్. తను అలా అడిగింది మ్యామ్. తనేంటి ఇలా అడుగుతుంది అని మా హస్బెండ్ కి చెప్తే తను లైట్ తీసుకున్నాడు మ్యామ్. ఇలాంటి అసలు ఆవిడ ఎందుకు మీ పర్సనల్ విషయం అడిగింది? కొట్టి తరిమేసింది కూడా తనే మ్యామ్. ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినాను, తను ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మ్యామ్. నాకు హెల్ప్ చేయండి మ్యామ్ ప్లీజ్. కాదు, మీ వదిన ఎవరైతే ఉందో మీ వదినేగా, హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క, ఆవిడ ఎందుకు మిమ్మల్ని తరిమేసింది? తెలియదు మ్యామ్. అంత తరిమేసే అంత ఏముంది, ఇష్యూ ఏముంది అసలు? ఆవిడ బోడి పెత్తనం ఏంటి ఇంట్లో? ఏదైనా అంటే తను ఎక్కువ డౌరీ తెచ్చింది, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అని అట్లా. పెద్ద ఆవిడ ఎక్కువ డౌరీ తెచ్చింది? తెలీదు మ్యామ్ నాకు, కానీ పెద్ద ఫ్యామిలీతో నువ్వేం మాట్లాడుకోవా? నేను తను ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఎందుకు బయటకు వచ్చేసావు? పెద్ద కోడలు బాగానే ఉంది. ఏదైనా వాళ్ళ మదర్ నన్ను టార్చర్ చేసేది, ఇది ఇట్లా చేస్తుండ్రు అని బావా అని చెప్పాను మ్యామ్ ఇంట్లో. ఎవరు మదరు?
అత్తమ్మ నన్ను టార్చర్ చేస్తే తను అలానే చేస్తుంది, తనకి కొంచెం పిచ్చి అలానే అందరిని అట్లనే కవర్ చేసింది మ్యామ్. అక్క కూడా ఇట్లా టార్చర్ చేస్తుంది, ఆడపడుచులు మ్యామ్ అందరినీ కవర్ చేసి లాస్ట్కి నన్నే ఇట్లా చేసిండు బయటికి మ్యామ్. పరమేశ్వర్. అందరు కలిసి. సరే నువ్వు బయటకు వచ్చి 5 years అవుతుంది, ఏమైనా కేసులు ఫైల్ చేసావా? అతను ఏమన్నా కేసులు వేసాడా? 498 ఫైల్ చేశాను. అంటే నాకంటే ముందే కొట్టి పంపించి ఆయన 3 months లోపు నాకు నోటీస్ వచ్చాయి మ్యామ్. ఏది కాపురానికి రమ్మన్నా విడాకులు ఇమ్మన్నా? డివోర్స్ కోసం మ్యామ్. మళ్ళీ 6 months తర్వాత ఎన్నిసార్లు వెళ్ళిన మ్యామ్. నన్ను అంటే హాస్పిటల్ నుండి కొట్టాక మమ్మీకి కాల్ చేసి తీసుకెళ్ళి అత్తమ్మ మీ కూతుర్ని అన్నాడు మ్యామ్. ఇంకా మా మమ్మీ మా బ్రదర్ వచ్చి ఇంకా డైరెక్ట్ కొట్టాడు కదా మ్యామ్ హాస్పిటల్కి. వచ్చారు నేను ఇక్కడ మాది యాక్చువల్గా చాదర్గట్ మ్యామ్. చాదర్గట్ కానీ ఉండేది ఇక్కడ పాలపూర్ సరూర్ నగర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్. మీ హస్బెండ్ నీ మీద ఏమైనా డైవర్స్ కేసు గానీ ఏమైనా వేసాడా? వేసాడు మ్యామ్. ఎక్కడ? ఎల్బీ నగర్ కోర్టులో? ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టులో వేసాడా? ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు అది? ఎన్ని సంవత్సరాలు అయింది కేసు వేసి? 4-5 years అవుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసి ఉంటది కదా. ఏం చెప్పట్లు తీసుకొని వెళ్ళాడంట మ్యామ్. నేను ఎన్నిసార్లు వెళ్ళినాము కొట్టి మీకు అడ్వకేట్ ఉన్నారా? మా అడ్వకేట్ కూడా ఫస్ట్ నాకే సపోర్ట్ చేసింది, ఇప్పుడు అతనికి సపోర్ట్ చేస్తుంది మ్యామ్. నా గోల్డ్ సేల్ చేసి కూడా 50,000 పే చేశాను మ్యామ్. ఇప్పుడేమో ఆయన సైడ్ మాట్లాడుతుంది. ఏమని? డైవర్స్ ఇచ్చేయాలా? ఏమి ఇస్తాడంటే డైవర్స్ ఇస్తే? వాళ్ళ అడ్వకేట్ ఏం అడుగుతావు అడగమని చెప్పాడు మ్యామ్. నాకు వద్దు, నాకు హస్బెండ్ కావాలి. 5 ఏళ్ళు అయిపోయినా హస్బెండ్ కావాలా? 6 నెలల కాపురానికి? మరి నాకు బ్యాక్ సపోర్ట్ లేదు మ్యామ్. లేకపోతే లేకపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి హ్యాపీగానే బతికావు కదా. వాళ్ళెవ్వరికి నువ్వు నచ్చలా, నువ్వు ఎంత బాగా వెళ్ళినా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడేదో అద్భుతం జరిగిపోద్ది 5 ఏళ్ల తర్వాత అంటే ఆయనకి అలవాటు అయిపోయింది కదా నువ్వు లేకుండా ఉండడం. కాపురానికి తీసుకెళ్ళి మన కేసు వేసావా? వేసాను మ్యామ్. రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్గ్యూటల్ రైట్స్ వేసాను మ్యామ్. అది డైవర్స్ కేస్ కి క్లబ్ అయ్యిందా? తను ఏం చెప్పదు మ్యామ్. ఏమైనా అంటే అడ్వకేట్ తిట్టి కట్ చేస్తుంది కాల్, నన్ను బ్లేమ్ చేస్తుంది. ఎవరో కాదు మ్యామ్, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ మ్యామ్. అంటే ఓన్ కాదు మ్యామ్, అదే చుట్టాలు. రిలేటివ్. ఇంకేం కేసులు వేసారు మీరు? 498 ఇంకా RCR మెయింటెనెన్స్ మ్యామ్. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిందా? అయ్యింది మ్యామ్. మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు మ్యామ్. 7 months కి ఇలా ఇస్తాడు. ఎంత అయింది ఆర్డర్? అంటే మంత్లీ 10,000 పే చేయాలి అని ఆర్డర్ వేసింది మ్యామ్. కానీ అసలు 6 months కి 7 months కి ఒకేసారి ఎప్పుడైనా అందరూ అట్లాగే ఇస్తారులేమో, టైం టు టైం. ఇప్పుడు 5 years లో మ్యామ్ 1 lakh ఇచ్చాడు మ్యామ్ అంతే. అందులో 50,000 ఇప్పటికి లాయర్ ఖర్చులు అయ్యాయి మ్యామ్. 3 కేసుల మీద తక్కువేనమ్మా. మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి కోర్టు ఖర్చులు తీసుకున్నట్లే కావడం. సరే, ఇంత విడిపోయిన కేసులో ఇక్కడేదో అద్భుతం జరిగిద్దని ఎట్లా అనుకుంటున్నారు మీరు? మా ఫాదర్ కూడా లేరు మ్యామ్. మా బాబు ఉన్నాడు మ్యామ్. ఆల్రెడీ నేను వదిలించుకోవాలనుకోవట్లేదు మ్యామ్ నేను. సరే, నీ ఫీలింగ్ ఎంత నీకు స్ట్రాంగ్ ఉందో ఆయన ఫీలింగ్ ఆయనకే కదా. ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ లో ఛాన్స్ ఉంటే నేనే ముందు దిగి ఏది చేయాలో అది చేస్తానమ్మా. ఛాన్స్ లేని కేసుల్లో ఏదో అద్భుతాలు చేస్తామని ఫాల్స్ ప్రామిస్లు అయితే చెయ్యలేను. ఇప్పుడు మీ కేసు ఏంటి? మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు 7 years అంటే ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా? 2018లో మ్యారేజ్ అయింది. 20లో విడిపోయారు. 2021 లాక్డౌన్లే. అప్పటి నుంచి మీ కేసులన్నీ నడుస్తున్నాయి. మీరు RCR వేశారు, డైవర్స్ కేసుకి క్లబ్ చేశారా లేదా నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెయ్యకపోతే మీ కేసు ఏంటో చెప్తాను. లీగల్లో ఇంత దూరం వచ్చిన కేసుల్ని నేనేదో అద్భుతం చేసి కలపడం అనేది జరగదు. మీ పోరాటమే, ఇంకా ఎంతకాలమైనా పోరాటమే తప్ప. మెయింటెనెన్స్ పిటిషన్లో ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసుకోండి. అంటే 10,000 ఇద్దరికీ చాలు. డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి. డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ సెక్షన్ 24 ప్రకారం. ఎందుకు అంటే డైవర్స్ కేసు నువ్వు RCR కేసుని క్లబ్ చేస్తే పిల్లలున్న కేసులో ఎల్బీ నగర్ కోర్టులో డైవర్స్ ఇవ్వరు. ఇప్పుడున్న జడ్జెస్. ఫ్యామిలీ కోర్ట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు, ప్రెజెంట్ జడ్జి లేరు. అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ అయితే డైవర్స్ ఇవ్వరు. మీది అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్. త్వరగా ఆర్డర్స్కి వెళ్ళిపో. RCRని దానికి క్లబ్ చేయి, డైవర్స్ డిస్మిస్. డైవర్స్ డిస్మిస్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పీల్కి వెళ్తాడు హైకోర్టుకి. ఓకేనా? హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు అది అక్కడ పడి ఉంటుంది, ఇంకా అంతే. ఇక ఆయన లైఫ్ అయింది, నీ లైఫ్ నీది. అలా పడున్న కేసులో కూడా నీకు ₹1 రావాలి అంటే నువ్వు ఇప్పుడు ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ దాంట్లో వేసుకో.
మ్యాక్సిమం చాలా మందికి తెలియదు, డైవర్స్ కేసుల్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే హైకోర్టులో కూడా దానికి సంబంధించి ఆ రోజు పొజిషన్ బట్టి, అంటే ఇక్కడ నీకు లోయర్ కోర్టులో 5,000 10,000 ఆర్డర్ అయిందనుకో, హైకోర్టులో వేసినప్పుడు మీకు 20-25 దాకా కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు. లోయర్ కోర్టులో వేస్తేనే హైకోర్టులో ఎంటర్టైన్ అవుతుంది. డైవర్స్ కేసులో కూడా మెయింటెనెన్స్ వస్తుంది. సో నువ్వు అర్జెంటుగా ఆర్సీఆర్ని డైవర్స్ కేసుకి క్లబ్ చేసిందో లేదో నాకు ఒకసారి ఎపిసోడ్ అయిపోయినాక చూపించండి, నేను మాట్లాడతాను. అలాగే డైవర్స్ కేసులో మీ అలా అడ్వకేట్కి చెప్పి ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ వేయించుకో. ఒకవేళ మీ అడ్వకేట్ కూడా ఏం చెయ్యట్లేదు, చెయ్యదేమో అని మీకు అనిపించింది, ఎందుకంటే మీకు 498 కేసుకి మీకు సగం వరకు పోలీసులు ఉంటారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఈ కేసుకి వచ్చేసరికి ఎంసీకి డైవర్స్కి మీ అడ్వకేట్లు మీకు ఉండాల్సిందే ఆర్సీఆర్కి. ఇప్పుడు ఈ అడ్వకేట్స్ని మీరు పెట్టుకోలేకపోతే, కంటిన్యూ అవ్వకపోతే ఎన్ఓసి తీసుకున్నాక జడ్జి గారిని గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడగండి. 10,000 మెయింటెనెన్స్ ఇవ్వట్లేదండి 3 కేసుల్లోనూ. 498లో మీకు ఎట్లాగా ఉంటారు, ఈ మిగతా 3 కేసుల్లోనూ సార్ నాకు ఇట్లా గవర్నమెంట్ లాయర్ని పెట్టండి, నాకు అసలు గడవటం కష్టంగా ఉంది, నాకు అడ్వకేట్ కూడా పాపం ఇప్పటిదాకా చేశారు కానీ ప్రెజెంట్ ఆవిడ చేయని అంటున్నారు, సో నాకు వేరే ఆప్షన్ లేదు అని గవర్నమెంట్ అడ్వకేట్ని పెడతారు. ఒకవేళ జడ్జి పెట్టకపోతే మీకు నెంబర్ ఇస్తాను, అప్పుడు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ముందే కాదు. సో వాళ్ళు మీకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేసి పెడతాం. అప్పుడు వాళ్ళ చేత ఇప్పుడు నేను చెప్పినట్లుగా డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయించు, ఆర్సీఆర్ని డైవర్స్ కేసుకి క్లబ్ చేయించుకో, రెండు ఒకేలాగా ఫాలో అయ్యేలాగా. అప్పుడు ఒక కేసు డిస్మిస్ అవుతుంది, ఒక కేసు అలవ్ అవుతుంది. ఆయన ఈ రెండిట్ల మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. 2 ఈ మెయింటెనెన్స్ కేసు ఉంది కదా, ఎన్హాన్స్మెంట్ పిటిషన్ 10,000 చాలు, పెంచండి, అది కూడా ఇవ్వట్లేదు, అది వేరే సంగతి, సెకండరీ విషయం. పెంచండి అని చెప్పి ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసుకో, మెయిన్ కేసు త్వరగా క్లబ్ చేసుకో, త్వరగా క్లోజ్ చేసుకోవడానికి చూసుకో ఎంసీ కేసు. ఎందుకంటే అది ఉన్నంతకాలం ఆయన అట్లాగా దొరకడు. త్వరగా ఎంతో కొంత ఆర్డర్ వచ్చింది అనుకో, మెయిన్ కేసులో ఒక 20,000, డైవర్స్ కేసులో ఒక 10,000-15,000 20,000 వస్తే అప్పీల్లో ఫైట్ చేసుకుందు. ఇక్కడ ఎంసీలో తీసుకుంటున్నావు కాబట్టి ఓవరాల్గా ఎంత ఇచ్చాడు అనేది ఫైనల్ అవుతుంది. సో ఇక్కడ మీ హస్బెండ్కి ఇప్పుడు ఫోన్ చేస్తే మీ హస్బెండ్ ఏమంటాడో తెలుసా, ఆ అమ్మాయి నాతో ఉన్నది 6 నెలల కాపురం, ఓ పిల్లోడు ఉన్నాడు కదా అని నన్ను భరించమంటే నేను భరించనండి. ఇప్పుడు నీకు భర్త లేకుండా ఎలా ఉందో అతను కూడా 7 ఏళ్ల నుంచి భార్య లేకుండానే ఉన్నాడు, భార్య పిల్లలు లేకుండా. అలా ఉన్న వ్యక్తి కూడా నాకు ఆ అమ్మాయి వద్దు మొర్రో, నేను చావనన్నా చేస్తా కానీ ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయను అంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఇవ్వలేం. హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లేకపోతే ఇలా టీవీ షోల్లోనో ఎలాంటి కేసులు కలుపుతామంటే, విడిపోయి షార్ట్ టైం ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికి అవకాశం ఉంటుంది. 6 months 1 year 2 years 2 years వరకు కూడా కొంత అండర్స్టాండ్ ఉంటుంది. 6 years 5 years అయిపోయి కేసులన్నీ క్లైమాక్స్కి వస్తుంటే ఆయనకి మళ్ళీ ఫ్రెష్గా నేను తీసుకెళ్ళి మళ్ళీ గొయ్యి తవ్వుకోవాలని అనుకోడు. అంటే రీసెంట్గా మా పెద్దనాన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళని పంపించాడు మ్యామ్. 498 కేసు అది విత్డ్రాల్ చేసుకుంటే తీసుకెళ్తా అని చెప్పాడు మ్యామ్. అదే అప్పుడు మీ అడ్వకేట్ ద్వారా రిటర్న్ గా రాయించుకోవచ్చుగా మీరు డైవర్స్ కేసు విత్డ్రా చేసుకో, అమ్మాయి 498 విత్డ్రా అలానే చెప్పాము. చెప్తే ఏమన్నాడు? ఏం రెస్పాన్స్ లేదు మ్యామ్. 498 అతను నువ్వు విత్డ్రా చేసుకున్నా కూడా 3 months అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది, ఈ లోపు తీసుకెళ్ళాలి కదా అతను. ఆ డైవర్స్ కేసును అన్ని కేసులు క్లోజ్ చేసుకుంటే ఒకేసారి అన్ని క్లోజ్ చేసుకుని వెళ్దామని ఒక ప్రపోజల్ ఇవ్వు. లేదా ఇప్పుడు నేను చెప్పిన కేసుల్లో ఏ కేసులోనన్నా కూడా డైవర్స్ కేసు కానీ ఆర్సీఆర్ కానీ ఎంసీ కేసు కానీ మీడియేషన్కి పెట్టండి, ఇట్లా ప్రపోజల్ వచ్చింది అతని దగ్గర నుంచి, నాకు వెళ్ళడానికి ఇష్టమేనండి అని నువ్వు అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కన్నా చెప్పు. ఆయన మీడియేషన్కి మళ్ళీ డేట్ ఇస్తాడు, అది మిడిల్లోనో క్లైమాక్స్లో ఉన్నా కూడా మీడియేషన్కి డేట్ ఇస్తారు సార్, అర్థమవుతుందా? సో ఆ మీడియేషన్ సెంటర్లో మాట్లాడుకోండి మీరిద్దరు, బయట వాళ్ళు ఎవరు ఉండరు. నేను వచ్చేస్తాను, నువ్వు ఎలా అంటే అలా, నువ్వు కేసులు విత్డ్రా చేసుకో, నేను చేసుకుంటా, ఇప్పుడు నన్ను చేసుకోమంటావా చేసుకుంటానని చేసుకో, మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందు. కానీ అతను తీసుకెళ్ళకపోతే చీటింగే కదమ్మా, ఇంకొంచెం పెద్ద కేసు ఫ్రెష్గా అవుతుంది, అప్పుడు మెయింటెనెన్స్ కూడా గట్టిగా ఆర్డర్ అవుతాయి. నిజంగా తీసుకెళ్లే వ్యక్తి నువ్వు ఆ కేసు క్లోజ్ చేసినాక తీసుకెళ్లకుండా ఉండడు, ఎందుకంటే అతను గొయ్యి అతను తవ్వుకున్నవాడు అవుతాడు. దానికంటే అమ్మ నువ్వు నాకు వద్దు అనటం బెటర్. మోసం చేసి కేసులు క్లోజ్ చేయించుకొని తీసుకెళ్లకుండా ఆగడం అనేది కరెక్ట్ కాదు. మిగతా కేసులో నీకు అన్ని ఫేవరబుల్గా వచ్చేస్తాయి. వాడుకోండి ఒక ఛాన్స్, కాపురం నిలబడడానికి ఏముంది. మోసం చేయకపోతే హ్యాపీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన జరిగిద్ది. ఇంకోసారి మీ ఫ్యామిలీ వాళ్ళు మీ హస్బెండ్ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే ఇంక నా లైఫ్ స్టైల్ అంతే అనుకొని సర్దుకోవడానికి చూడు.
ఇలా విడిపోవడం కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటో నీకు అర్థమైంది. అలాంటి కుటుంబంలో కంటిన్యూ అవ్వడానికే చూడాలిగా నువ్వు, వేరే ఆప్షన్ లేదు. నువ్వే కదా కావాలనుకుంటున్నావు, నాకు ఆ ముళ్ళ కంచే కావాలండి అని అంటున్నావు నువ్వు, మరి ఉండాల్సిందే, ఇంక వేరే ఆప్షన్ లేదు. రీసెంట్ గా అత్తమ్మ చనిపోతే కూడా వెళ్తే వాళ్ళ అక్కనే కొట్టి పంపించారు. అత్తమ్మ చనిపోయిందా? అత్తమ్మ రీసెంట్ గా వెళ్ళినా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదా? లేదు మ్యామ్. అరే, అంటే రిలేటివ్స్ అందరూ ఉండేంత వరకు ఏమనలేదు మ్యామ్. నైట్ 10 వరకు చూసి ఓకేనా, ప్రాబ్లం క్లియర్ అయినాక వెళ్తూ గానీ ముందైతే ఒక డే అయితే ఉండమన్నారు, తర్వాత వద్దన్నారు, మీరు వచ్చేసారు. ఓకే, అసలు మనం రెస్పెక్ట్ గా అంతే వెళ్ళాలి, మనం వెళ్ళి ఓ పూసేసుకోకూడదు కోడలం కదా అని. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి కదా, వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే మీడియేషన్కి పెట్టించుకో, ట్రై చేసి సెటిల్మెంట్కి, అడ్వకేట్ సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయకపోతే జడ్జి గారికి చెప్పు, ఎవరు దొరకకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మా వాళ్ళని ప్రొవైడ్ చేస్తాం. సరేనా? ఇప్పటికిప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడి నేను మాట్లాడినా కూడా టీవీ షోకి వెళ్ళావా అంటాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎవరికి కనిపించదు వినిపించదు, నువ్వు ఎవరో తెలియదు కదా. ఇప్పుడు మేము డైరెక్ట్గా మాట్లాడితే తెలుస్తుంది, నీ గొయ్య నువ్వు దోకున్న దాని అవుతావు. అంతోటి డైవర్సు అంతోటి సెటిల్మెంటు మీడియేషన్ సెంటర్లోనే ప్రొవైడ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, మాట్లాడమంటే మాట్లాడతాం. ఇంత దూరం వచ్చిన కేసు డ్యామేజ్ అవుతుంది మనకి. ఏదైనా ప్రొసీడింగ్స్ ఇప్పుడు నీకు లీగాలిటీ తెలియలే, ఈ షోకి రావడం వల్ల లీగాలిటీ తెలిసింది, ఇలా ప్రొసీడ్ అయితే మీకు అక్కడ 100% ఈ రెండిట్లో ఏదో ఒకటి మీడియేషన్ సెంటర్లో కౌన్సిలింగా లేదా ఫ్రీ అడ్వకేట్. ఓకేనా? ఎవరు దొరకకపోతే మేము ప్రొవైడ్ చేస్తామన్నాం. ఈ మూడిట్లోనూ అతను తీసుకెళ్తే హ్యాపీ, అగ్రిమెంట్ రాసుకుంటూ వెళ్ళిపోతావు. తీసుకెళ్ళలేదు అనుకోండి, గవర్నమెంట్ లాయర్ని పెట్టించకపోయినా లేదా కొత్త లాయర్ వచ్చినా గవర్నమెంట్ లాయర్ని పెట్టించిన, డైవర్స్ కేసులో ఇంటీరియం మెయింటెనెన్స్, ఆర్సీఆర్ డైవర్స్ కలపడం, మెయింటెనెన్స్లో ఎన్హాన్స్మెంట్. ఇక హైకోర్టుకు వచ్చినాక హైకోర్టు ప్రొసీడింగ్స్ చూసుకుందాం. కానీ నువ్వు ఇలా ఫైట్ చేస్తే మీ ఆయనకి డైవర్స్ రావు. కొంచెం 20,000 30,000 మెయింటెనెన్స్ వచ్చేదాకా చూసుకొని నువ్వు కూడా ఏదైనా పని చేయడానికి చూడు. ఇక ఆయన రాడు, ఈ రోజు కాకపోతే రేపైనా అన్న దాంట్లో. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.